కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంతాల జగన్ రెడ్డి ప్రచారం కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్తో పాటు ఉచిత కరెంట్ ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రానున్న రోజుల్లో 16వ డివిజన్ అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇచ్చి హస్తం గుర్తుకు ఓటు వేయాలని జగన్ రెడ్డి కోరారు. ఓట్లేసి గెలిపిస్తే ఇంతకుముందు చేసిన దానికంటే నేను ఎక్కువ చేస్తాను చెప్తున్నా. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికే పనిచేస్తాను. గ్రామంలో ఇంతకుముందు చేసిన మేము తెలియదు. నేనైతే రోడ్లు కానీ తర్వాత సీసీ రోడ్లు, తర్వాత డ్రైనేజీలు, ఇంద్రమైన్లు అంత తీసుకునే ఇంత కూడా ఎక్కువ చేస్తాను. పాత ప్రభుత్వంలో ఏం చేసినా దేవుడికి వెళ్తాను. అది కూడా చేసినాక ఇక్కడ దగ్గర నేను చేసేది మాత్రం ప్రజాసేవ కోసం వచ్చిన నాకు అభివృద్ధి పనులే కావాలి. నేను స్వార్థంగా లేను, స్వార్థంగా సంపాదించుకోవడం కాదు. ఈ ప్రజాసేవ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏమో ఉండేవో ఆ వసతులు వాళ్ళు అడిగి అన్ని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మల్కాపూర్ గ్రామం లోపల మరి జనరల్ కావడం జరిగింది. జనరల్ స్థానం లోపల మరి ఓసీ క్యాడర్కు చెందినటువంటి జగన్ రెడ్డి గారిని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. వారు ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడు. యువలకైనా ప్రతినిత్యం వాళ్ళ కష్టం వచ్చిందంటే ఇంటికి పోయి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కష్టాన్ని తీర్చే విధంగా ఆయన ప్రయత్నం చేసేవాడు. ఆ దిశగానే మరి మల్కాపూర్ గ్రామంలో ఇంతకుముందు 3 పర్యాయాలు నిలబడడం జరిగింది. వారు స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం కూడా జరిగింది. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మీరు మరి 3 సార్లు ఓడిపోయినరు, ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు ప్రజలకు సేవ చేసుకోవాలనే నిశ్చయంతో ఉన్నారు. కనుక ఈసారి మేము మీకు సేవ చేస్తాం. మేము ఇంకా అందరం మమేకమై ఒక్క తాటి మీద ఉండి మరి నిన్ను గెలిపేయడానికి మేము కంకణబద్ధులమని చెప్పి గెలిపిస్తామని చెప్పి మల్కాపూర్, లక్ష్మీపూర్ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వారందరికీ కూడా నా పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏమి ఆలోచిస్తుందంటే ఒక ప్రజాసేవకుని గెలిపించుకున్నట్టయితే ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రజల కోసం పనిచేసేవాడే కావాలి. మరి వాళ్ళు సంపాదించుకునేటువంటి వ్యక్తులను చేసినట్టుంటే ప్రజలకు పనిచేయాలనే ఆలోచన దిశగా వాళ్ళు ఆలోచిస్తూ మరి ఆయనకు 2 కొడుకులు కూడా ఉద్యోగం చేస్తుండ్రు. ఎంతో కొంత వాళ్ళ తండ్రి సంపాదించినటువంటి ఆస్తి ఉంది, వ్యవసాయం. దాని మీదనే వాళ్ళ జీవనోపాధి. వాళ్ళు సంపాదించుకుంటూ కూడా ప్రజలకు దానం చేస్తున్నారు. అందులో దిశగానే మాకు 4 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి, గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవను గుర్తించి ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి సాబ్ మేము ఓటేస్తాం, మీరు నిలబడి ఉండని చెప్పి చెప్పడంతో వారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థన పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారు క్యాండిడేట్గా ప్రజల్లోకి వెళ్తుండ్రు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెడుతుండ్రు.